పార్టీ చర్చలు చేసి వాళ్ళను అనగదొక్కి ఉద్యమాలు చేయలేకుండా అనగదొక్కేశారు. ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి ఎన్నికల సమయంలో మెగా డిఎస్సి మీద నేను మొదటి సంతకం చేస్తాను అన్న తర్వాత రాష్ట్రంలో ఉన్న 10 లక్షల మంది నిరుద్యోగులు చాలా హర్షం వ్యక్తం చేశారు, ఓట్లు కూడా వేశారు. వేసిన తర్వాత మొదటి సంతకం నిన్నైతే ఎంత ట్రోల్ చేశారంటే సార్ వైసీపీ బిత్తగాళ్ళు, మొదటి సంతకం ఎక్కడికి పోయింది, మెగా డిఎస్సి ఎక్కడికి పోయింది అని చెప్పేసి అన్నారు. ఈ రోజు తిరుమల దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం సచివాలయంలో మెగా డిఎస్సి మీద చెప్పినట్టు సంతకం పెట్టారు. అంటే ఏంది వాళ్ళ బాధ? ప్రమాణ స్వీకారం చేయకుండానే సంతకాలు పెట్టాలేనా? వీళ్ళకు పెళ్ళైన వెంటనే పిల్లలు కలగానన్నటువంటి ధోరణి ఉంది సార్ వీళ్ళకి. అట్లయితే ముందు నుంచే కాపురం చేయాలి మరి. వాళ్ళు పొడిచింది ఏమీ లేదు సార్, ఎక్కడ అదే కదా, వాళ్ళు ఎక్కడ ఏమి చేసింది లేదు, టీచర్ పోస్టులు భర్తీ చేసింది లేదు, పేద పిల్లలు విద్యార్థుల ముఖాలు చూసిన పాపాన పోలే. ఊరికే గోడలకు సున్నాలు కొట్టినారు, అమ్మ ఒడి అన్నారు, నాడు నేడు అన్నారు, వాళ్ళ కాంట్రాక్టులు బాగుపడినారు, జోబులు నింపుకున్నారు, వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారు యువత మీద ఎంత శ్రద్ధ, ఎంత భవిష్యత్తుకి వీళ్ళు పునాదులు అన్నట్టు ప్రభుత్వ రంగంలోనే భర్తీ చేయడం కాదు, నైపుణ్యానికి సంబంధించినటువంటి వాటి మీద 5వ సంతకం పెట్టారు సార్. సరే, ఇవన్నీ ఓకే, ఈ సంతకాలు పెట్టారు. ఇప్పుడు ఈ డిఎస్సికి సంబంధించి కార్యాచరణ మీద మీకేమన్నా సమాచారం ఉందా? ఎప్పుడు నోటిఫికేషన్ ఇవన్నీ ఉంటాయి కదా, చిన్న విషయం కాదు ఇది మొత్తం. ఇప్పుడు జస్ట్ మేము సచివాలయంలో ముఖ్యమంత్రి గారిని కూడా కలిసాం సార్, ధన్యవాదాలు తెలియజేశాం. ఓహో, ఓకే. కలిసేసి ఇప్పుడు బయటకు వచ్చామన్నమాట. ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ డిఎస్సీనే కాదు ఏ సమస్యలు ఉన్నా నేను పరిష్కరిస్తాను, ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అన్నారు. ఇది నిరుద్యోగులకు బాసటగా నిలిచే ప్రభుత్వం అన్నారు. ఎస్జిటి పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, పిఈటి పోస్టులు, ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి అయితే పిఈటి పోస్టులే లేకుండా ఇచ్చినాడు, 6100 పోస్టులు. అవును. ఆ బుధ సత్యనారాయణ ఎట్టబోయినాడు, గాలి కొట్టుకోబోయినాడు. డిఎస్సి మెగా డిఎస్సి అని నాంచి 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 నిరుద్యోగులందరినీ కూడా మోసం చేశాడు. అట్లాంటి వాళ్ళందరూ మంత్రులు పోయారు. వీళ్ళు చాలా స్పష్టంగా నోటిఫికేషన్ ఇచ్చారు, టెట్ కూడా నిర్వహిస్తారని చెప్పేసి అన్నారు రెండోసారి. ఎందుకంటే హడావిడిగా వాళ్ళు ఎన్నికల్లో లబ్ధి పొందాలని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ పూర్తిగా కోర్టు కూడా పక్కన పెట్టేసింది. కాబట్టి మళ్ళీ ఫ్రెష్ గా డిఎస్సికి సంబంధించిన టెట్ ఇస్తారు, డిఎస్సి కూడా నిర్వహించి భర్తీ చేస్తారు. రైట్ సిద్దికి, థ్యాంక్ యూ.